హల్లెలూయా. పక్కన వారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ టు గాడ్స్ హౌస్. సో ఈరోజు ఉదయకాలం ఐ వాంట్ టు కంటిన్యూ విత్ ద సేమ్ మెసేజ్ బట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఉదయకాలం వీ వర్ టాకింగ్ అబౌట్ బ్రేకింగ్ యువర్ లిమిటేషన్స్. మీ యొక్క పరిమితులను విచ్ఛిన్నం చేయడానికి మరి దేవుడు మరి మనతో ఉదయకాలం మాట్లాడి ఉన్నాడు. ఓకే, మనం గత వారంలో ఏం విన్నాం? ఎవరు చెప్తారు? సారీ, గట్టిగా చెప్పండి, క్లియర్గా చెప్పండి. సో ఫాదర్స్ డే, ఫాదర్ ఏం చెప్తాడు, ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు, పెంచుతాడు. ఎస్ ఎస్, వాట్ వాజ్ ద వర్డ్, ఊత పదం లాస్ట్ వీక్ దేవుడు మాట్లాడింది? గొప్ప. రైట్, హౌ డిడ్ యూ ఫర్గెట్? సో మన ప్రభు ఎప్పుడు కూడా హీ వాంట్స్ టు ఇంక్రీజ్ అస్ కదండి, మనల్ని ఇంక్రీజ్ చేయడానికి, మనం గ్రో చేయడానికి, మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనమే మన సొంతంగా మనము దేవుడు మనల్ని గ్రో చేయాలనుకున్నా కొన్నిసార్లు మనమే లిమిట్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఇది కాదు, ఇది జరగదు అని మనము అనుకుంటూ ఉంటాం. ఓకే, లెట్స్ సీ లూకాసు వార్త 5వ అధ్యాయము 2 నుంచి చదువు. ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయిమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. ఓకే, ఈ వాక్యం విన్న తర్వాత గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ న్యూ ఇన్ హూజ్ లైఫ్? పీటర్స్ లైఫ్. ఓకే, ఇందాక అన్న చెప్పారు కదండి, మనము మైండ్ యాబ్సెంట్ ఉన్నవారు మాట్లాడరు, మైండ్ ప్రెజెంట్ ఉన్నవారు అన్ని సెన్సెస్ వాడుకున్నాడంట భర్తమై. దిస్ మార్నింగ్ వీ వర్ లెర్నింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో వీఆర్ యూజింగ్ ఆల్ అవర్ సెన్సెస్. ఓకే, లిసన్ టు ద వర్డ్. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోవాలి, దిగిపోవాలి ఇలాగా. ఓకే, మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉంటుండగా మీకు అర్థమవుతున్నట్టు. ఓకే, ఎస్, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్దాం. నాదేమైనా టఫ్ మెసేజెస్ లాగా ఉంటాయా? వెరీ సింపుల్ మెసేజెస్ కదా, అందరికీ అర్థమవుతుంది కదా, కానీ ఇట్స్ డీప్ కదా. దట్ ఈస్ హౌ గాడ్ విల్ టాక్ టు అస్. నీ సిచ్యువేషన్కి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యమును స్టార్ట్ చేస్తున్నాడు. ఎన్నోసార్లు వింటాం, ఓకే, బట్ నమ్మం. అదే మన లిమిట్. ఓకే, ఇప్పుడు నేను గత వారం చెప్పాను, పోయిన వారం చెప్పాను, Jan 1 నుంచి వింటా ఉన్నాం, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్. నాకు జరుగుతుందా అనుకున్నావు, అక్కడే ఆగిపోయింది. యు గెటింగ్ ఇట్? నాకు జరుగుతుందా అనుకున్నావు, అక్కడే ఆగిపోతుంది. ఓకే, మన లిమిట్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. నేను చాలా పొట్టిగా ఉన్నాను, నా వల్ల నాకు ఈ జాబ్ రాదు అనుకొని ఉంటే, మా డాడీ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓ అయ్యేవారు కాదు. ఇన్స్పెక్టర్కి ఉండాల్సిన హైట్ లేదు డాడీకి, బట్ హీ ఈజ్ అన్ ఇన్స్పెక్టర్, నాట్ నార్మల్ ఇన్స్పెక్టర్. ఓకే, హీ ఈజ్ అన్ ఇన్ఛార్జ్ అయిపోయాడు. ఒక ఖైరతాబాద్ పోలీస్ ఆర్టీఓ ఆఫీస్ అందరికి ఇన్ఛార్జ్ అయిపోయాడు. యూ డు నాట్ నో, డోంట్ పుట్ లిమిటేషన్స్. గాడ్ డస్ నాట్ హ్యావ్ లిమిట్స్. దేవునికి లిమిట్స్ ఉన్నాయా? దేవునికి పరిమితి ఉందా? మనం ఎందుకు దేవునికి పరిమితులు పెట్టాలి? ఓకే, గాడ్ కెన్ యూజ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ షార్ట్, ఈవెన్ ఇఫ్ యూఆర్ టాల్, ఈవెన్ ఇఫ్ యూఆర్ థిన్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్యాట్. అర్థమవుతుందా? దేవుడు నేను వాడుకుంటాడా లేదా? ఈవెన్ ఇఫ్ యూఆర్ అ ఫెయిలియర్, గాడ్ కెన్ యూజ్ యూ. ఎస్, కానీ మనం ఏం చెప్తామంటే, ఐఎమ్ అ ఫెయిలియర్, నేను మాత్రము వాక్యం చెప్పలేను, నేను మాత్రం నేను పాపిని కాబట్టి నేను పరిశుద్ధుడను కాలేను, నేను గొప్ప కార్యాలు చేయలేను. ఈ పేతురు జీవితం ద్వారా మనం కొన్ని నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఒక సిచ్యువేషన్లో గాడ్ ఈస్ గెటింగ్ రెడీ టు డూ సంథింగ్ న్యూ ఇన్ హూజ్ లైఫ్? పీటర్స్ లైఫ్. ఓకే, ఒక గొప్ప కార్యం స్టార్ట్ చేయడానికి దేవుడు ఆలోచన చేసి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణలు చూస్తే, దేవుడు ఎవరి దోణను పట్టుకున్నాడు? దేవుని ఎవరి దోణను ఎన్నుకున్నాడు? పేతురు యొక్క దోణను ఎన్నుకున్నాడు. 3వ వచనంలో మనం చూస్తే
ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక్క దోణను ఎక్కి. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ముందు దేవుడు నీ దోణ ఎక్కుతున్నాడు, నీ జీవితంలో అడుగు పెడుతున్నాడు. ఆమేన్. యూ డోంట్ కాల్ మీ, హీస్ కమింగ్ ఫర్ యూ. ఆమేన్. నువ్వు నమ్మావు, నువ్వు యేసయ్య ఎక్కడున్నావు ఆ ప్రెజెన్స్లో ఉన్నావు. పేతురు ఎక్కడున్నాడు, యేసయ్య ఎక్కడున్నాడో ఆ చుట్టూ. కానీ యేసయ్య ఎక్కడికి వచ్చాడో? నౌ దే ఆర్ 2 boats. ఓకే, యు ఆర్ చూసింగ్ 1 boat. ఓకే, యు ఆర్ చూసింగ్ 1 boat. ఖచ్చితంగా నువ్వు అంత క్యాలిక్యులేట్ చేసి యూజ్ చేసుకుంటావా లేదా? అవునా కాదా? ఈ రెండిట్లో ఏది ఎక్కితే బాగుండేది? ఎస్ అనో? ఓకే, గాడ్ క్యాల్కులేటివ్లీ ఇంటెన్షనలీ కావాలని ఎన్నుకున్నాడు ఎవరి దోనను. సో నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరిని ఎన్నుకున్నాడు? యూ అండ్ మీ. హల్లెలూయా. దేవుడు నిన్ను వై హీ వాంట్స్ టు డూ అ గ్రేట్ థింగ్. చెప్పండి, ఎందుకు ఎన్నుకున్నాడు? నీ జీవితంలో గొప్ప కార్యంలో చేయడానికి ఎన్నుకున్నాడు. ఆమేన్. ఓకే, అక్కడ ఏం జరిగిందంటే ధరి నుండి కొంచెము త్రోయమని ఎవరిని అడిగాడు? పేతురు యొక్క దోనను ఒక పుల్పెట్టులాగా వాడుకున్నాడు యేసయ్య. ఓకే, అక్కడి నుండి ఆ పుల్పెట్ నుండి ఆయన ఒక మంచి వాక్యాన్ని చెప్పాడు. ఓకే, ఆయన వాక్యం చెప్పిన తర్వాత నాకు తెలిసి పేతురు అక్కడ వాక్యం వింటూ ఉన్నాడు. ఓకే, యు గెటింగ్ ఇట్? మీరు వింటున్నారా వాక్యము? వెనక వాళ్ళు ముందు మూల కూర్చున్న వాళ్ళు అందరూ వింటున్నారా వాక్యం? దిక్కులు చూడట్లేదు కదా? యూఆర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యు సీ ఆఫ్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ హ్యాపెన్స్. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత ఆఫ్టర్ ద మెసేజ్, ఆఫ్టర్ వెన్ హీ ఫినిష్డ్ స్పీకింగ్. ఓకే, ఆయన బోధించిన తర్వాత, ఆ వాక్యము తర్వాత, నీ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు నీకు ఒక మాట చెప్తాడు, ఒక వాక్యం ఇస్తాడు. ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ. దేవుడు కృపగల దేవుడు కదండి. ఒక కృపగల వాక్యాన్ని దేవుడు బోధించాడు. అప్పుడు బోధించిన తర్వాత సీమోనికి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు దోణెను లోతునకు నడిపి లాంచ్ అవుట్. చెప్పండి, ఏం చెప్తున్నాడు? చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. లాంచ్ అవుట్, లాంచ్ అవుట్, లాంచ్ అవుట్. ఏ టైంలో చెప్తున్నాడు? ఏ టైంలో చెప్తున్నాడు? చేపలు నిద్రపోయే టైంలో చెప్తున్నాడు. ఓకే, చేపలు పట్టే టైంలో, చేపలు రాత్రి వేళ చేపలు పైకి వస్తూ ఉంటాయి, ఆకలేస్తాయి, అన్నీ అవి ఇవి తింటూ ఉంటాయి. ఓకే, తిన్న తర్వాత వెన్ ద సన్ కమ్స్ అప్ ద ఫిషెస్ గో డౌన్. ఓకే, సూర్యుడు పైకి వచ్చినప్పుడు చేపలు ఏం చేస్తూ ఉంటాయి? ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇల్ గో డౌన్. వీళ్ళు ఎక్కడ పడతా ఉంటారు? నెట్స్, సర్ఫేస్, అక్కడక్కడ పడతా ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, యేసయ్యకి సమస్తం తెలుసా? డస్ జీసస్ నో ఎవ్రీథింగ్? అన్నీ తెలుసా? చేపలు ఆ టైంలో రావని తెలుసా? జీసస్ నో ద టైం. ఎస్. పేతుర్ని ఒకటే అడిగాడు, నీ దోణ కావాలన్నాడు. పేతురు ఇచ్చాడా? ఎస్. పీటర్ కెన్ ఓన్ అ బోట్ బట్ జీసస్ ఓన్స్ ద సీ. అర్థమైందా? హల్లెలూయా. పేతురుకి దోణ ఉంది, పేతురుకి ఒక చిన్న జీవితం ఉంది. కానీ సముద్రం ఎవరిది? లోకం ఎవరిది? వెండి బంగారాలు ఎవరిది? మనుషులు ఎవరు వారు? ఈ బిల్డింగ్స్ ఎవరివి? ఈ రోడ్లు ఎవరివి? ఈ సమస్తం ఎవరిది? మీరు ఎవరు చెప్పట్లేదు. ఎవరిది? దేవునిది, సృష్టికర్తది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి మనం లిమిట్స్ పెడతా ఉంటాం. ప్రభా, పేతురు పెడతా ఉంటున్నాడు, నీవు దోణను ఎక్కడ నడిపించమంటున్నాడు? లోతు నాకు నడిపి. అంటే నీ లిమిట్స్ అయిపోయింది, కష్టపడ్డావు. ఓకే, ఇప్పుడు నడిపించు అంటున్నాడు దేవుడు. ఓకే అన్నప్పుడు ఆయన ఆన్సర్ ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. కానీ when you missed your season, when you missed your opportunity, నీవు నీ అవకాశాలు కోల్పోయావు అని నువ్వు అనుకుంటున్నావా? when you think it is over, God is saying launch out. దేవుడు ఏమంటున్నాడు? బయలుదేరు, వలలు వేయు, కమాన్, బీ ఆఫ్ ద లిమిట్. నిన్ను నీవు లిమిట్ చేసుకోవడానికి వీలు లేదు. ఆయన అంటున్నాడు, రాత్రంతయో నేను ప్రయాసపడి కానీ నాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయుతునని వేస్తానంటున్నాడు. ఓకే, ఇప్పుడు వలలు వేయడానికి సీమోన్ తన దోణ ఎక్కాడా? ఎస్.
తన పడవని తీసుకొని వెళ్ళాడా? ఆ సముద్రంలో పేతురు తప్పితే ఇంకా ఎవరైనా జాలర్లు ఉన్నారా? లేరు. వెన్ నో వన్ ఇస్ ఫిషింగ్, when everybody is clearing their nets, when everybody is washing their nets, when everybody is ready to go home without nothing, okay, పేతురుకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇప్పుడు పో. మీకు అర్థమవుతుందా? ఒక్క పేతురు కొరకు దేవుడు చేపల్ని ఆజ్ఞాపించాడు. అంటే మన దేవుడు గొప్పవాడ కాడా? అవును. ఒక్క పేతురు కొరకు. ఓకే, పేతురు ప్రయాసపడ్డాడా రాత్రంతా? ఏమైనా దొరికాయా? ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా కూడా అవైలబుల్ ఉంటాయి ఫిషెస్ అని, కానీ అప్పుడే దొరకలేదు. కానీ ఏ టైంలో అయితే ఫిషెస్ ఉండవో, చేపలు ఉండవో, ఆ టైంలో దేవుడు వచ్చి ఇప్పుడు నువ్వు లాంచ్ చేయి, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటున్నాడు. మనం ఏం చేస్తాము? దేవునికి చదువు చెప్తాం, మన లాజిక్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. మన ఆత్మీయ కన్ను కాదు, ఏం కన్ను ఓపెన్ అయితే ఆల్ ద లాజికల్ ఐస్, ఆల్ ద లాజికల్ మైండ్ ఓపెన్ అయిపోతుంది. ప్రభా, రాత్రి కష్టపడ్డాను, ఒక చేప నాతో పాటు అనేకులు కష్టపడ్డారు, ఓకే, వాళ్ళకి దొరికాయి, కానీ నాకైతే అసలు ఏం దొరకలేదు. నేను పుట్టుకతో చాలా రుణం. చేపల సంగతి నాకు బాగా తెలుసు, సముద్రం సంగతి నాకు బాగా తెలుసు. నిన్ను దోణ నుండి కొంచెం అటు జరపడానికే నీకు నా అవసరత పడింది. అర్థమవుతుందా? మనలాంటి వాళ్ళు ఎలా చెప్తా ఉంటారు, కొంచెం నన్ను దోణకు లోపలగా తీసుకెళ్ళి అక్కడ నేను వాక్యం చెప్తా అంటేనే నేను నీకు సహాయం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు అంటావు లాంచ్ నౌ అని నేను చేయను ప్రభా అన్నాడా? నేను చేయను ప్రభా అన్నాడా? నేనేమన్నా పిచ్చోన్నా ప్రభా? ఫిషర్మెన్ అందరు కడుక్కొని, జాలర్లు అందరూ వారి వలలు కడుక్కొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంటికి వెళ్ళి పడుకోన్నారు. ఇప్పుడు వేయమంటున్నావు ఏంటి? సమ్టైమ్స్ మనకు అర్థం కానప్పుడు దేవుడు చెప్పిన మాట మనం విన్నట్లయితే, దేవునికి లోబడినట్లయితే, నీకంటే వేగంగా, నీకంటే ఎంతో స్పీడ్గా చేపలన్నీ వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ. హల్లెలూయా! ఆల్రెడీ ద ఫిషెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఒబీడియంట్ టు గాడ్. దేవునికి లోబడడానికి ఇష్టపడిన వారికి ఆ యొక్క చేపలు ఏం చేస్తూ ఉంటున్నాయి అండి? అక్కడే ఉన్నాయి, పైనే ఉన్నాయి. సూర్యుడు వస్తే కిందకి వెళ్ళాలి, కానీ అక్కడే ఉన్నాయి. అంటే దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుడు నీకు ఏదైనా చేయమని చెప్తే, నా వల్ల అవ్వట్లేదు ప్రభా, వేరే వాళ్ళని వాడుకో ప్రభా. మనము ఎంత ఈజీగా చెప్తా ఉంటాం కదా, కానీ పేతురు ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున నేను వలలు వేతును, నేను వలలు వేతును. ఎన్ని వలలు వేసుంటాడు? విశ్వాసం పనికి వస్తుంది మనకి. ఓకే, నేను వల వేస్తాను, చూస్తాను అనలేదు. నేను ఏం చేస్తాను? వలలు. చెప్పండి, ఏం చేయాలి మనము? వలలు. అంటే విశ్వాసం ఉందా పేతురుకి? చేపలు దొరుకుతాయని విశ్వాసం ఉందా? ఎస్. సమ్టైమ్స్ దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికి ఆఫ్ సీజన్లో దేవుడు అంటాడు, ఇప్పుడు ప్రభా అంత ఎకానమీ డౌన్ ఉంది, ఓకే, అంత ఎకానమీ డౌన్ ఉంది, నేనే నా బిజినెస్ నేను మూసుకొని నేను ఒక జాబ్ని నేను స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నానంటే దేవుడు అంటాడు, జాబ్ కాదు, నువ్వు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయంటాడు. అప్పుడు నువ్వేమంటావు? ఇది దేవుని నుండి వచ్చిందే మాట. మనం లిమిట్స్ పెట్టుకుంటాం. ప్రభా ఎకానమీ డౌన్ ఉంది, రిసెషన్లో ఉంటుంది, ఏఐ వచ్చేసింది. గత కాలంలో విప్రో ఎంతమందిని తీసేసింది? కొంత 100 మందిని తీసేసింది. ఓకే, ఇటువంటి టైంలో దేవుడు నేను చూసి ఇప్పుడు నువ్వు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయి అంటాడు. నీ దగ్గర ఏం లేదు అంటాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? నిజంగా చెప్పండి, మనం ఏం చేస్తాం? నాకు జ్ఞానం లేదు ప్రభా, నాకు బిజినెస్ టాక్టిక్స్ లేవు ప్రభా, నాకు ఇది లేదు ప్రభా, అది లేదు అంటాం కదా. నీకేం తెలుసు? చేపలు వెయిట్ చేస్తున్నాయి అక్కడ. You do not know your business is going to grow, it's going to click like anything. Hallelujah. ఆయన మాట చొప్పున నువ్వు చేసినట్లయితే నీవు నీ లిమిట్స్ నుంచి బయటకు రా. నీవు చూడండి, పేతురు దగ్గర ఒకటి నాకు నచ్చింది ఏంటంటే, అతని దగ్గర ఒక సత్తా ఉంటుంది, దేవుడు చెప్పింది ఎలా వింటాడు. ఓకే, పేతురు ఏం చేశాడంటే, యేసయ్య సముద్రంలో నడుస్తూ ఉన్నాడు. శిష్యులు చూస్తున్నారా? అందరు శిష్యులు చూస్తున్నారా? పేతురు కూడా చూస్తున్నాడా? కానీ శిష్యులు అందరిలో పేతురు అంటారు, ప్రభా నేను కూడా నీతో పాటు సముద్రంలో నడుస్తా. మీకు అర్థమవుతుందా? అందరికంటే విశ్వాసం ఎక్కువ ఉందా? ఎస్. ఈజ్ హీ స్టాపింగ్ హిమ్సెల్ఫ్?
ఈజ్ హీ బ్రేకింగ్ హిజ్ లిమిటేషన్స్? నేను మనుషుడను, ఆయన దేవుడు అనుకున్నాడా? ఈ సెడ్ ఆయన దేవుడైనా కూడా ఆయన మాట సెలవిస్తే చాలు, నేను కూడా ఆయన వలె నడుస్తాను. హల్లెలూయా. యేసయ్య స్వస్థతలు చేశాడు. ఆయన చెంగును ముట్టుకుంటే స్వస్థతలు జరిగాయి. పేతురు నీడపడి స్వస్థతలు జరిగాయంట. హల్లెలూయా. పేతురు చూడండి, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదన్నాడు. నా దగ్గర ఏముందన్నాడు? అంతకంటే గొప్పది ఉంది. ఏంటది? యేసయ్య నామం. ఆయన నామంలో నువ్వు లేచి నడవాలంటే, లేచి నడవడం కాదు, వాడు గంతులు వేశాడంట, వాడు నాట్యం ఆడాడంట. అంటే దేవుని కంటే యేసయ్య కంటే ఎక్కువనే చేశాడా లేదా? ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ కీప్ ఆన్ టెల్లింగ్ గాడ్, నాకు నత్తి ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, యు ఆర్ లిమిటింగ్ గాడ్స్ పవర్. ప్రభా నాకు నత్తి ఉంది, అయినా కూడా నీవు నన్ను వాడుకుంటావా? ప్రభా నేను కుంటోడిని, అయినా నువ్వు నన్ను వాడుకుంటావా? ప్రభా నేను పాపిని, అయినా కూడా నన్ను వాడుకుంటాను. మగ్దలేని మరియకి దేవుడు కనబడలేదా? పరిశుద్ధులు ఏం చేస్తారు? దేవుని చూస్తారు. మరి శిష్యుల కంటే పరిశుద్ధురాలు అయితే ఆమె కానే కాదు. కానీ ఆమెకు విశ్వాసం ఉంది. కానీ ఆమెకు ఏముంది? విశ్వాసం ఉంది. టుడే నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఫెయిల్డ్, గాడ్ స్టిల్ సేయింగ్, నీ లిమిటేషన్స్ నుంచి బయటికి నిన్ను ఏది ఆపుతుంది, నీ ఆశీర్వాదం రాకుండా ఏది ఆపుతుంది, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, నేను చెప్పింది విను అంతే. దేవుడు చూస్తాడంట. 2 దోణలు చూశాడు, కానీ ఒక్క దోణ, పేతురు దోణ ఎందుకు ఎక్కాడు తెలుసండి? పేతురికి ఏముంది? దేవుడు చెప్పిన వెంటనే ఆయన ఉన్న లిమిట్స్ అన్ని మర్చిపోయి, ఆయనకున్న బలహీనతలన్నీ మర్చిపోయి ఏం చేస్తాడు? ముందుకు అడుగులు తీస్తాడు. ఆ పేతురు వలె నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు మొదలు పెట్టును గాక. చూడండి, ఆయన నీ మాట చొప్పున వలలు, చెప్పండి ఏం వేస్తా అన్నాడు? వలలు. ఐ విల్ లెట్ డౌన్ ద నెట్ అన్నాడా? నెట్స్ అన్నాడా? నెట్స్. హల్లెలూయా. సో హీఈస్ నాట్ లిమిటింగ్ గాడ్. 78వ కీర్తనలో ఒక మాట ఉంది, ఎంతకాలము నా గొప్ప కార్యాలు మీకు చూపించాలి. ఎర్ర సముద్రం చూసారండి, లిటరల్ ఎర్ర సముద్రం మన కళ్ళ ముందు ఒక సముద్రం పాయలైతే మన జీవితాంతం మర్చిపోతామా? విల్ వి ఫర్గెట్? ఒక సముద్రం చెప్పండి, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ మన కళ్ళ ముందు ఇలాగ ఓపెన్ అప్ అయి మంచి ఎండిన నేల ఫామ్ అయిందనుకోండి, మర్చిపోతాం నీ లైఫ్లో? అని మర్చిపోయారు. 78వ కీర్తన 20వ వచనం ఒకసారి చూద్దాం. 19:20. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఓకే, 20. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? చూడండి, వాళ్ళు బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువై. చెప్పండి, కాలువ. ఎప్పుడైనా కాలువలు చూసినప్పుడల్లా ఇవన్నీ ఈ వాక్యాలు గుర్తురావాలి మనకి. అది ఎలాగో వచ్చింది ఈ కాలువ? దేవుడు బండను కొట్టగానే కాలువ వచ్చింది అనుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? మన క్వశ్చన్సే ఇవన్నీ కదా, మన క్వశ్చన్సే. దేవుడు నాకు జాబ్ ఇవ్వగలడా? పెళ్ళి చేయగలడా? ఇల్లు ఇవ్వగలడా? అప్పులు తీర్చగలడా? ఆర్ యు గెటింగ్ ఇట్? దేవుడు నాకు మంచి జీవితం ఇస్తాడా? దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటాడా? నాకు చదువు సంధ్య లేదే, ఐఎమ్ సో ఇల్లిటరేట్, ఐఎమ్ ఇన్లిటరేట్, నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క సరిగా రాదే, అంత పెద్ద ఆర్గనైజేషన్లో నేను చేరగలుగుతానా? ఎంతమందికి ఓరల్ రాబర్ట్స్ తెలుసు అండి, ఆయన గొప్ప సేవకుడు. ఓకే, ఆయనకి నత్తి ఉండేదంట. ఆయన నత్తిని చూసి అందరూ అనేవారంట, ఇఫ్ యూ కెన్ కీప్ హిమ్ ఆన్ ద స్క్రీన్, ఓరల్ రాబర్ట్స్. ఓకే, ఆయనని చూసిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు సేవకుడు కావు, నువ్వు సేవకుడు కాలేవు, నీకు నత్తి ఉంది అని చెప్పేవారంట. తర్వాత ఆయన సేవకుడు అయిన తర్వాత ఆయన హీలింగ్స్, చాలా గొప్ప గొప్ప హీలింగ్స్ చేస్తూ ఉన్నాడు. చనిపోయిన వారిని సహితం లేపుతూ ఉన్నాడు. ఓకే, సో పుట్టుకతో మరి నడకరాని వారికి, గుడ్డి వారికి మరి గొప్ప హీలింగ్స్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ హీలింగ్ చేయకముందు నీకు నత్తి ఉంది కదా, నీకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు కదా, నీకు సరిగ్గా నత్తితో మాట్లాడుతున్నావు, నువ్వు నత్తితో ఎలాగ హీలింగ్ చేస్తావు? నువ్వు స్వస్థత చేస్తావు?
అని ఆయనని ఎంతో నానాహింస పెట్టినా కూడా ఆయన లిమిట్ అవ్వలేదు. హీ వాజ్ నాట్ లిమిటెడ్. కొన్నిసార్లు మన సొంత వారే, సొంత బంధువులే, సొంత తోబుట్లే, సొంత బ్రదర్స్, సొంత సిస్టర్స్, దే విల్ టెల్ యూ కెన్ నాట్ డూ దిస్, నీ వల్ల కాదు. ఉదయకాలం నేను చెప్పాను, ఐ వాజ్ వరల్డ్లీ, నేను యవ్వన కాలంలో వరల్డ్లీగా ఉన్నాను. నేను ఇలా తయారవ్వాలి, ఇలా మ్యూజిక్, ఇలా అంత మ్యూజిక్ ఛానల్స్లో నాకు తెలియని పాట లేదు. ఐ నో ఎవ్రీ ఇంగ్లీష్ సాంగ్, ఐ నో ఎవ్రీ బాలీవుడ్ సాంగ్. అప్పుడప్పుడు వస్తున్న కొత్త కొత్త పాటలు నాకు తెలుసు. ఐ వాజ్ సో వరల్డ్లీ. మా మమ్మీ ఎప్పుడు అనేది, నువ్వు వచ్చేయంగానే నువ్వు ఆ బ్యాగ్ అక్కడ వేసి తిని నువ్వేం చేస్తావు, ఆ మ్యూజిక్ ఆన్ చేస్తూ ఉంటావు. నీ అంత వరల్డ్లీ నేను ఎవరిని చూడలేదు. మా మమ్మీ తిట్టుకునేది, నసుక్కునేది, నీవు మాత్రం సేవకురాలు కానే కావు అని చెప్పింది. యూ కెన్ నెవర్ బీ అ పాస్టర్, సేవకురాలు కానే కావని చెప్పింది మమ్మీ. అప్పుడు నేను నాకు కూడా వద్దు, ఐ డోంట్ వాంట్ టు బీ అనుకున్నాను. బికాజ్ ఐ నో ద పెయిన్. బట్ ఎక్కడో నేను ఎలిజిబుల్ కాదు. దేనికి ఎలిజిబుల్ కాదు? దేవుని సేవ చేయడానికి ఎలిజిబుల్ కాదు. కానీ యు నో సంథింగ్, ప్రతి చోట మమ్మీ డాడీ సేవకి వెళ్ళిన ప్రతి చోట బ్యాగ్ నేనే పట్టుకునేదాన్ని, ఆయిల్ బాటిల్ నేనే పట్టుకునేదాన్ని. గంటలు సేపు నిలబడేవారు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. ఆయిల్ నేనే పట్టుకునేదాన్ని, బ్యాగ్ నేనే పట్టుకునేదాన్ని. మై డాడ్స్ సూట్, ఆయన సూట్ ఇలా ఇచ్చేసేవాడు, వేడిగా ఉండేది. ఆ సూట్ తీసేది అందరికీ ప్రార్థన చేసేటప్పుడు ఆ సూట్ నేను వేసుకునేదాన్ని. ఎవ్రీ ఫోటోగ్రాఫ్, చిన్నప్పుడు ఫోటోగ్రాఫ్లో డాడీ సూట్ నేను వేసుకునేదాన్ని. మమ్మీ బ్యాగ్ పట్టుకునేదాన్ని. అంత బరువైన బ్యాగ్, పెద్ద పెద్ద బైబిల్స్, పుస్తకాలు, డైరీస్. అప్పుడు ఇలాగ ప్రొజెక్షన్ స్క్రీన్స్ ఉండేది కాదు, ఫోన్స్ ఉండేవి కాదు. మా కీర్తన పుస్తకాలు పెద్ద పెద్దవి ఉండేది. ఐ యూస్ టు హోల్డ్ దాట్. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్. నేను ఒక్కరోజు అలాగ నూనె రాసి ప్రార్థన చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. హూ మేడ్ మీ ఎలిజిబుల్? గాడ్ మేడ్ మీ ఎలిజిబుల్. హల్లెలూయా. నేను ఒకవేళ నేను పాపినే, నేను చాలా చాలా వరల్డ్లీ పర్సన్, ఐ యామ్ లైక్ దిస్, ఐ వాజ్ లైక్ దిస్, ఐ యామ్ లైక్ దిస్ అని నేను అనుకున్నట్లయితే, దేవుడు నన్ను వాడుకున్నప్పుడు నన్ను వద్దు ప్రభు నేను కూడా అన్నా. ఐ సెడ్ నో. బట్ ఒకరోజు దేవుడు నాకు ఒక విజన్ ఇచ్చాడు. ఎవరిని పంపుతా అంటే, నేను ఎలాంటి దానైనా లేచి నిలబడి, ప్రభా కెన్ యూ సెండ్ మీ, ఐ యూ గెటింగ్ ఇట్? ప్రభా నన్ను పంపిస్తావా? దేవుడు అడిగాడు, యెషయాను కూడా అడిగాడు. ఓకే, ఎవరిని పంపాలి, ఎవరిని కావాలి? నేను యెషయా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. కానీ హీ వాంట్స్ టు సీ హూ ఇస్ దేర్ హూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దర్ లిమిట్స్. అర్థమవుతుందా? యెషయా గ్రంథం తెలుసు కదండి, 6వ అధ్యాయం తెలుసు కదండి. అప్పుడు యెషయా అంటున్నాడు, ప్రభా ఇంత గొప్ప దేవుడిని నేను చూశాను. హీ సా ద విజన్ ఆఫ్ గాడ్. మామూలు విజన్ కాదు, దేవుని యొక్క సింహాసనం చూశాడు యెషయా. గొప్ప ప్రవక్త. ఆ సింహాసనం చూశాడు, ఆయన ఒక వస్త్రం చూశాడు, అంత పరిశుద్ధుని చూశాడు. చూసి, ప్రభా నేను పాపిష్టుడిని, పాపిష్టి జనాంగ మధ్యలో నేను ఉన్నాను, పాపిష్టి పెదవులు కలిగి ఉన్నాను అన్నాడా లేదా? ఓకే, అప్పుడు దేవుడు నేను ఎవరిని పంపాలి? ఆయన ఏమన్నాడు? Though he said I am a sinner, he said send me Lord. You getting it? అంటే is he coming out of his limits? Yes. నేను వీక్ ఉన్నాను ప్రభా, నాకు చాలా వీక్నెసెస్ ఉన్నాయి ప్రభా, అయినా నన్ను వాడుకో ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడు? పేతురు వల్లే నేను వాడుకోను గాక. అనేక ప్రవక్తల కంటే గొప్ప ప్రవక్తగా యెషయాను వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభు సెలవీయగా ఏం చేశాడు? విన్నాడు. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. పైన ఏమన్నాడు? అపవిత్రమైన పెదవగల వాడను ప్రభా. కిందేమంటున్నాడు? ఇదిగో నన్ను పంపు, చిత్తగించుము, నేను ఉన్నాను. కెన్ యూ ఆల్సో ప్రే లైక్ దాట్? సంగమా, కెన్ యూ ప్రే లైక్ దాట్? వన్ మ్యాన్ జోసెఫ్, ఒక్కడే యోసేఫ్, హీ గవర్న్డ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఒక్కడే అంటే ఒక్కడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడా? క్వశ్చన్ అడిగినప్పుడు సంఘం ఏం చెప్పాలి? చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చేయగలుగుతాడా? నీ ఒక్క దాని ద్వారా చేయగలుగుతాడా? నువ్వెంత బలహీనుడు అయినా దేవుడు నిన్ను గొప్పగా వాడుకోగలుగుతాడా? నీకు నత్తిన ఓరల్ రాబర్ట్స్ కంటే గొప్పగా వాడుకోగలుగుతాడా?
ఓరల్ రాబర్ట్స్ ఒక యూనివర్సిటీ ఇప్పుడు చూస్తే మామూలుగా వెళ్ళలేము, మనం బస్లోనే వెళ్ళాలి. అంత పెద్ద యూనివర్సిటీ, 200 రూమ్స్, 200 బిల్డింగ్స్, బిగ్ బిల్డింగ్స్, అంత గొప్ప. చూడండి, ఆ యొక్క ప్రాంతానికి బ్యూటీ ఇచ్చింది ఎవరి యూనివర్సిటీ? ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ. నత్తోడు దేనికి పనికి రాడు అని చెప్పారు. బట్ మనం కొన్నిసార్లు అంటాం, ప్రభా నేను చాలా లావుగా, నన్ను నల్లగా ఉన్నాను, నేను చాలా బండగా, నా స్వరం బండగా ఉంది. జాయిస్ మేయర్, నా స్వరం మొగోడులాగుంది ప్రభా, నన్ను వాడుకో. అందరు పాస్టర్ వల్లే నా స్వరం లేదు. అందరు పాస్టర్ చాలా తీయగా మాట్లాడతారు, చాలా తీయగా పాటలు పాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడు. నేను అలా కాదే, నేను రఫ్. దేవుడు అన్నాడు, నాకు ఆ రఫ్ మనిషే కావాలన్నాడు. హల్లెలూయా. నాకు ఆ టఫ్ ఉమెనే కావాలన్నాడు. హల్లెలూయా. గాడ్ క్యాన్ యూజ్. ఇప్పుడు చూడండి, ఆమె వాక్యాలు చెప్తున్నప్పుడు ఆమె స్వరం వినపడదు, దేవుని మాటలే వినపడతా ఉంటాయి. గాడ్ క్యాన్ యూజ్ యూ లైక్ దాట్. నో, యూ కెన్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎలాంటి వాడు? వృద్ధుడైపోయి ఉన్నాడు, భార్య గొడ్రాలుగా ఉంది. ఓకే, చిన్న బిజినెస్. ఓకే, ఆదికాండం 12 చూడండి. ఆదికాండం 12:1 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. సో సమ్టైమ్స్ దేవుడు మనల్ని ఏదైతే లిమిట్ చేస్తుందో, ఏదైతే మనల్ని ఆపుతుందో అక్కడి నుండి లేచిరా అని చెప్తాడు. యు గెటింగ్ ఇట్? ప్రభా నువ్వే వచ్చి ఒక గొప్ప కార్యం చేయ కాదు. ఫస్ట్ దేవుడు నీ సిద్ధపాటును చూస్తాడు, నీ సిద్ధ మనసు ఉందా లేదా చూస్తాడు. అర్థమైందండి? పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొంత. ఎందుకంటే వారికి ఎప్పుడు ఏముంటుంది? ప్రభా నన్ను మాత్రం వాడుకోక ప్రభా, నేను పడిపోతాను ప్రభా. నేను అనేకసార్లు దేవుడు నన్ను ఒక సంఘానికి సేవకురాలుగా, ఒక పాస్టర్గా చేస్తా అని చెప్పినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ అప్పుడు 2008. ఓకే, 2008వ సంవత్సరంలో దేవుడు నాకు కాలింగ్ ఇచ్చాడు. ఆ 2008లో సేవకురాలు, అనేక జనులకు అమ్మగా చేస్తాను. ఓకే, నేను ఒక పాస్టమ్మగా చేస్తాను అని చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ నేను నమ్మలేదు. ఎందుకంటే పాస్టర్ గారు బట్టి పాస్టమ్మలా ఉన్నారని నాకు తెలుసు. ఓకే, పాస్టమ్మ గారు బట్టి సంఘం ఏర్పడిందని నాకు తెలియదు. ఓకే, ఆ టైంలో కూడా జాయ్ చైరన్ ఆంటీ నేను చూసినప్పుడు షీ వాజ్ నాట్ కాల్డ్ యాజ్ అ పాస్టర్, షీ వాజ్ కాల్డ్ యాజ్ అ సిస్టర్. అండ్ కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు ఇంకొక పాస్టర్స్ని వాడుకునే. సో ఐ నెవర్ హర్డ్ ఆఫ్ అ పాస్టర్. నేను అన్నా, ఎక్కడుంది ప్రభా స్త్రీలు పాస్టర్గా ఉండడం, ఎక్కడుంది ప్రభా అంటే దేవుడు ఆదికాండం చూపించాడు, రాహేల్ని చూపించాడు. రాహేల్ ఏంటి? గొర్రెల కాపరి. రాహేల్ ఏంటి? గొర్రెల కాపరి. రాహేల్ ఎవరు? అందగత్తె, వెరీ బ్యూటిఫుల్. ఓకే, కానీ ఆమె ఏం చేస్తూ ఉంది? కాపరిగా ఉంటుంది. ఎవరైనా స్త్రీ కాపరిని నేను చూడలే ప్రభా అంటే దేవుడు అన్నాడు, ఉంది బైబిల్లో, షీస్ దేర్. ఓకే, బట్ ఆమె ఎవరిని నడిపించింది? గొర్రెలు. కానీ నువ్వు ఎవరిని నడిపించబోతున్నావు? మనుషులను నడిపించబోతున్నావు. హల్లెలూయా. నేను నీకు కాపరిగా, ప్రధాన కాపరిగా ఉండి నువ్వు జస్ట్ నిలబడు, మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా. నౌ ఐ solely don't want to be a pastor. I asked God, make my husband also a pastor. My husband was నేను పాస్టరా? 2018లో నేను పాస్టర్ కాదండి అని ప్రతి ఒక్కరు చెప్పారు. 2019 ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ జరిగేటప్పుడు మైక్లో చెప్పారు, నేను పాస్టర్ కాలేను, కావాలని ఆశ కూడా లేదు. దేవుడు అన్నాడు, టైమ్ ఈజ్ టిక్కింగ్, వితిన్ 3 years టైం నువ్వు కూడా పాస్టర్ అవ్వాల్సి. మనం ఏదైతే కాలేనో అంటామో దేవుడు అంటాడు, ఛాలెంజ్ తీసుకుంటాడు, నువ్వు లోబడు చాలు, నేను మిగతా కార్యక్రమం అంతా నేను చూస్తాను. ఓకే, యు జస్ట్ స్టాండ్ దేర్. నువ్వు లాంచింగ్కి నువ్వు రిబ్బన్ కట్ చేయి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు కట్ యువర్ రిబ్బన్స్, టు రిమూవ్ యువర్ లిమిటేషన్స్? ఎస్, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంత అద్భుతం అంటే అండి. ఓకే, బిఫోర్ వి గో ఇన్ టు జాన్ చాప్టర్ 5, అబ్రహాంది క్లోజ్ చేద్దాం. ఓకే, అబ్రహాం అంటే ఎంతమందికి ఇష్టం? ఆయన పేరు అబ్రామ్. ఆయన పేరు ఏం రా? అబ్రామ్. ఓకే, దేవుడు ఆయనను ఏం చేశాడు? అబ్రహాముగా మార్చేశాడా లేదా? ఎస్. మనం అనుకుంటాము, నేను స్కూల్లో ఉన్న దివ్యాడేవుడిని ప్రభా, అన్నిటికీ భయపడతాను ప్రభా,
ప్రభా నాకు మనుషులంటే భయం ప్రభా, టీచర్స్ అంటే భయం, పెద్దలంటే భయం, పురుషులంటే భయం, స్త్రీలంటే భయం, అందరంటే భయం ప్రభా, షాప్ కీపర్ అంటే కూడా భయం ప్రభా అన్నా నేను. ఓకే, ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? పాస్టర్ దివ్యా డేవిడ్ చేశాడా లేదా? ఎస్. ఇప్పుడు ఎంతటి పెద్దవాళ్ళైనా గొప్పవాళ్ళైనా నేను ఎలా మాట్లాడతాను తెలుసండి? జస్ట్ లైక్ అ నార్మల్ పర్సన్. నాతో అందరు ఎలా మాట్లాడతారు తెలుసా అండి? అమ్మో ఈమె చాలా గొప్పదని మాట్లాడు. నాలో ఏం గొప్పతనం లేదు. నాలో ఎవరున్నారు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. అది నమ్ముకున్న వారు లిమిటేషన్స్ ఉండవు, లిమిట్స్ ఉండవు. అర్థమవుతుందా? ఎస్. ఎంతో ఈజీగా వాక్యం చెప్పగలుగుతాం. నాకు ట్రైనింగ్ లేదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, తెలుసా మీకు అది? ఐ డోంట్ హ్యావ్ అ బైబిల్ ట్రైనింగ్, బట్ isn't God talking to each one of you? Yes. Is God changing lives? Yes, every word. ఉదయకాలం 6:30కి లేచినప్పుడు వింటున్నారా? ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? హూ ఇస్ ఇన్ మీ? ద వండర్ వర్కింగ్ పవర్ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. ఆ శక్తితో నేను ఉన్నాను. అదే శక్తి దేవుడు నీకు దయచేయను గాక. దేవుడు అంటున్నాడు, జస్ట్ నా మాట నమ్ము, విను. అబ్రామా నువ్వు లేచి చెప్పండి, నేను లేచెదను, నేను లేచెదను, నేను బయలుదేరేదను. I am going to launch out. Hallelujah. You want to be launched like a rocket? రాకెట్ లాంచ్ అయినప్పుడు మామూలుగా ఉండదు, శబ్దం మామూలుగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. పేతుర్ని మామూలుగా పిలవలేదు దేవుడు. అందరు డిసైపుల్స్ని ఇలా పిలిస్తే పేతుర్ని మామూలుగా లాంచ్ చేయలేదు. బికాస్ పీటర్ ఇస్ డిఫరెంట్. ఉదయకాలం నేను ఒక కథ చెప్పాను. ఆ కుక్కకి చైన్ వేసి దానికి ఒక సర్కిల్ గీశారు. ఓకే, ఆ చైన్ పెట్టి ఆ సర్కిల్ బయట దానికి ఒక మాంసం ముక్క వేశారు. చైన్ ఉంది కాబట్టి ఆ సర్కిల్ వరకు వెళ్ళేది. ఆ మాంసం ముక్క ట్రై చేసింది, ప్రయత్నించింది రావడానికి, రావట్లేదు. ఓకే, వారం తర్వాత అది రోజు రాత్రి పొద్దున ప్రయత్నం చేసింది, మాంసం ముక్క తక్కట్లేదు. దానికి ఏమర్థమవుతుందంటే ఈ సర్కిల్ వరకే నా పరిమితి. ఓకే, దిస్ సర్కిల్ ఈజ్ మై లిమిట్. వారం రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కుక్క చైన్ని తీసేశారు. ఓకే, ఆ కుక్కకి ఎంత అలవాటు అయిపోయిందంటే అది వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది? సర్కిల్ వరకే వెళ్తుంది, దాని బయటికి వెళ్ళట్లేదు. మటన్ పీస్ అక్కడ బయట ఉంది కానీ వెళ్ళట్లేదు. ఎందుకు? దాని మైండ్ సెట్లో ఏముంది? నేను ఇంకా బంధించబడ్డాను. చైన్ తీసేసారు, ఫ్రీగా మూవ్ అవుతుంది. అయినా మైండ్ సెట్ ఏంటి? అది నేను తీసుకోలేను, ఈ గీత దాటి నేను వెళ్ళలేను అనుకుంది. ఈసారి ఏం చేస్తారు తెలుసా అండి? మాంసం ముక్క ఎక్కడో ఉంది, అది తీసుకొచ్చి ఆ సర్కిల్ దగ్గరే పెట్టారు. పాపం పోనీ కనీసం ఆ సర్కిల్ దగ్గర నిలబడుతుంది కదా, ఆ మాంసం ముక్క తింటుందంటే ఆ కుక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే సర్కిల్ దగ్గరికి వచ్చి ఈ మాంసం ముక్క కూడా నాది కాదు, ఇది నేను అందుకోలేను అని. చూసానండి, మనం అనుకుంటాము ఆ కుక్క ఎంత పిచ్చిది, బట్ ఆ పిచ్చి కుక్క నేను నువ్వే. గాడ్ ఇస్ సేయింగ్ నువ్వు లేచి నువ్వు ఒక్క అడుగు ముందే నేను నీకు 1000 అడుగులు వేసే అంత బలాన్ని నేను నీకు ఇస్తాను. నీ లిమిటేషన్స్ ఉన్నాయి. నువ్వు పొడుగా లేవేమో, నువ్వు పొట్టిగా ఉన్నావేమో, నువ్వు ఎలాగున్నా కూడా యూ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. బట్ గాడ్ ఇస్ సేయింగ్ ఐ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. నీ బలహీనతల్లో నేను బలవంతుడను. అర్థమవుతుందా? నా శక్తి నీ బలహీనతలు, నా శక్తి అధికమవుతుంది. సో నన్ను బలపరచువాని అందే నేను కొంచెము చేయగలను. కొంతమంది ప్రాంతంలో ఉన్న వారిని మాత్రమే పట్టుకోగలను, చిన్న జాబ్ మాత్రమే చేయగలను. సమస్తము చేయగలుగుతామా? కెన్ వి డూ ఎవ్రీథింగ్? ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ అవర్ గాడ్? నథింగ్ ఇస్ హార్డ్ ఫర్ అవర్ గాడ్. యు నో వేర్ హీ సిట్స్? ఆయన ఎప్పుడు ఎత్తైన స్థలంలో. ఆమోస్ 4:13 ఒకసారి చదవండి. ఆయన స్థానం ఎక్కడుంది చూద్దాం. ఆమోస్ 4:13. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలను వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడు. దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు చెప్పండి? భూమి యొక్క ఉన్నత స్థలం. భూమి, నాట్ ఇన్ హెవెన్స్. వేర్ ఇస్ హీ వాకింగ్? వేర్ ఇస్ గాడ్ వాకింగ్? In the high places of the earth.
మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరైతే పెంట కుప్పలో ఉన్న వారిని దీనులను పైకి లేపి ప్రధానులతోనో దేశపు అధిపతులతోనో కూర్చున్న పెట్టుటకు దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడు? భూమి యొక్క ఉన్నత స్థానం మీద సంచరించుచున్న దేవుడైన యెహోవా. మరి నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలి. యు షుడ్ నాట్. పేతురు ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. యు గెటింగ్ ఇట్? ఆర్ జీసస్ కేమ్ ఇన్ టు సైమన్ పీటర్స్ లైఫ్. ఆ దోణలో ఎక్కాడు. ఓకే, ఎక్కిన తర్వాత వారు ఏం చేశారంటే లిటరలీ దే సా ద పవర్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు దేవుడు మన ఫెయిలియర్స్లో వస్తాడు, మన అపజయాల్లో వస్తాడు, మన అవమానాల్లో కావాలని వస్తాడు, పరిచయం చేసుకుంటాడు. హీ విల్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ టు యూ వెన్ యు ఆర్ డౌన్. దేవుడు వచ్చాడు. అబ్రహాం జీవితంలో హీ వాజ్ అ ఫెయిలియర్. అందరిని బట్టి దేవుడు వచ్చాడని నేను చెప్పగలుగుతాను. అందుకే నువ్వు లేచి ఎక్కడి నుండి వెళ్ళమంటున్నాడు? నీ బంధువులు ఏంటి, నీ తండ్రి ఏంటో, నీ స్వదేశం, నీ సొంత ప్రాంతంలో నేను చూపించు దేశంలో వెళ్ళాడా? ప్రభా 75 ఏళ్ళకి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా? యు డిడ్ంట్ సే. ఆయన ఏజ్ వాజ్ నాట్ హిజ్ లిమిట్. యు ఆర్ గెటింగ్ ఇట్? హిజ్ ఏజ్ వాజ్ నాట్ హిజ్ లిమిట్. 75 ఏళ్ళకు ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడతా ఉంటారు కదండి, వేరే దేశానికి వెళ్ళడానికి భయపడతా ఉంటారు. బట్ అబ్రహాం అన్నాడు, సరే ప్రభా నువ్వు ఎక్కడ చూపిస్తే అక్కడ నేను వెళ్తానన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 13:1-2 వచనాలు మనం చూస్తే దేవుడు అబ్రహాంని ధనవంతుడు చేశాడా లేదా? అంతకుముందు ఎప్పుడైనా అబ్రహాం గురించి దేవుడు తెలియపరిచినప్పుడు వాజ్ హీ అ రిచ్ మ్యాన్? నో. The Bible didn't introduce Abraham to be a rich man. He was making idols. ఏమంటారండి, శిల్పకారుని యొక్క దాన్ని ఏమంటారు, శిల్పి. ఓకే, దే ఆర్ నాట్ వెరీ రిచ్. ఎస్ ఆర్ నో కదండి? ఐడల్స్ చేసేవారు రోడ్ సైడ్ ఉంటారు. యూనో దే ఆర్ లైక్ దట్. కనీసం వ్యవసాయం కూడా కాదు, వాళ్ళు ఆ యొక్క రాతి బొమ్మలను తయారు చేసేవారు. ఓకే, దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. చూస్తాడు దేవుడు ఎవరు సిద్ధ మనసుతో ఉన్నారు, హూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దర్ లిమిట్స్. 75 ఏళ్ళ వయసుకు దేవుడు వచ్చాడు. వెన్ హీ వాజ్ 75 years, హీ సెడ్ కమ్, ఐ విల్ షో యూ వేర్ టు గో, ఐ విల్ గివ్ యూ చిల్డ్రన్ అన్నప్పుడు ఆయన మాటకు లోబడ్డాడు. ఓకే, మాటకు లోబడినప్పుడు 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అబ్రహాము అంటే ఎలా ఉన్నాడు? వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. సో ఆయన లైఫ్లో ఎప్పుడు చూడని వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై. ఎందుకు? ఎవరి మాట విన్నందుకు? దేవుని మాట. ఓకే, నౌ యు సీ. ఇంకా కింద చదుదాం, 14వ వచనం చదువు. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకంటే ఇక్కడ చూడండి, దేవుడు ఆయనను ఆల్రెడీ బహు ధనవంతుడిగా చేశాడు. కెన్ యూ ఫీల్ ద వాటర్ ప్లీజ్? దేవుడు ఆయనని బహు ధనవంతుడిగా చేశాడు. ఓకే, ఆయనకు అన్నీ ఉన్నాయా? చెప్పాలి, అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. లోతు సేవకులకు, అబ్రహాం సేవకులకు ఏమొస్తుందండి? గొడవ వస్తుంది. ఎందుకు? అంత విస్తరించారు. ఓకే, దే ఆర్ సో మెనీ పీపుల్. అప్పుడు ఆ టైంలో అబ్రహాం ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే, లోతు మన మధ్యలో గొడవలొద్దు, నీ ఏ మంచి బెస్ట్ ల్యాండ్ అనిపిస్తే ఆ ల్యాండ్కి వెళ్ళిపో అన్నాడు. ఓకే, అబ్రహాం కంటెంట్గా ఉన్నాడు. సరిపోయినలే, చాలే, బహు ధనవంతుడుగా ఉన్నా చాలే, ఇక్కడ ఉంటా చాలా. కానీ దేవుడు అట్లా అనుకోవట్లేదు. యు గెటింగ్ ఇట్? దేవుడు నిన్ను దీవించిన తర్వాత బైబిల్ సెలవిస్తే 2 కొరింథీ 3:18 ప్రకారం ఫ్రమ్ గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు, విస్తారం నుండి అధిక విస్తారము. అర్థమవుతుందా? వృద్ధి నుండి అభివృద్ధి, మహాభివృద్ధి. అర్థమవుతుందా? గాడ్ ఇస్ నాట్ ఏమంటారు, సాటిస్ఫైడ్. దేవుడు నిన్ను గ్రో చేయాలి, ఎదిగింప చేయాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ ఎప్పటి వరకు తెలుసండి? అబ్రహాం అంట హీ బికేమ్ ద ల్యాండ్ లార్డ్ ఆఫ్ ది అర్త్. బైబిల్ సెలవిస్తుంది భూమికే అధిపతిగా అయ్యేంత వరకు అబ్రహాంని దేవుడు దీవించాడంట. నువ్వు నేను కూడా అంతే కదండి. మనము పరిమితి చూడండి, ఒకవేళ దేవుడు మనకి ఏదైనా వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ లిమిట్స్ని నువ్వు
తీసేస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నీకు అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. నాకు ఇంకా అభివృద్ధి కలగట్లేదంటే దేవుడు కొన్ని వదిలిపెట్టమంటున్నాడు, అది వదిలిపెట్టలేకపోతున్నాం. అందుకే మనకేం కలగట్లేదు? అభివృద్ధి కలగట్లేదు. లోతును వదిలిపెట్టేశాడు. ఏం జరిగింది? వెంటనే దేవుడు ఆయన కనబడి ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత, చెప్పండి ఈ లైన్ అందరం చద్దాం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? The creator, the blesser of the universe came to Abraham. ఏం చేశాడు? ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఉత్తర తట్టు. చాలా అన్నాడా దేవుడు? జస్ట్ గో టు ద నార్త్ అన్నాడా? నార్త్ వెళ్ళు, సౌత్ వెళ్ళు, ఈస్ట్ వెళ్ళు, వెస్ట్. ఓకే, యు గెటింగ్ ఇట్? 4 కార్నర్స్. దేవుడు నిన్ను ఒకవేళ యు థింకింగ్, ప్రభా నన్ను ఇక్కడ మాత్రమే నన్ను దీవించు ప్రభా తండ్రి వేసే, జాబ్లో దీవించు. దేవుడు అంటున్నాడు, నేను జాబ్లో దీవిస్తాను, నీ ఫ్యామిలీలో దీవిస్తాను, సంఘంలో దీవిస్తాను, నీ పిల్లల్ని, నీ సంతానాన్ని దీవిస్తాను, హెల్త్ వైజ్ నేను దీవిస్తాను. మనం కాదంటామా? వాట్ షుడ్ వీ డూ? వాట్ షుడ్ వీ డూ? హీ సెడ్ గెట్ అప్. నువ్వు లేచి నువ్వు ఉన్న చోట నుండి ఎక్కడికెక్కడికి వెళ్ళమంటున్నాడు? చూడమంటున్నాడు. చూసి ఏమంటున్నాడు చూద్దాం. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. మనమేమో ప్రభు ఒక్క ఇల్లు ఇవ్వు ప్రభు అంటున్నాడు. అబ్రహాంకి దేవుడు ఏమిస్తా అన్నాడు? దేశమంతటిని ఇస్తా అన్నాడు. చెప్పాలి, ఏమిస్తా అన్నాడు? అంటే దేవునికి పరిమితి ఉందా టు గివ్ యూ సంథింగ్? లేదు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, నువ్వు అడుగుము, నీకేమిస్తాను అంటున్నాడు దేవుడు. కీర్తనలు 2:8 ప్రకారము జనములు నీకు ఎలా ఇస్తాను? స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడు. ఐ విల్ గివ్ యూ ఇన్హెరిటెన్స్. యు గెటింగ్ ఇట్? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏమిస్తాను? జనములు ఇస్తాను అంటున్నాను. నువ్వు అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను నీకు ఇచ్చేదను. దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ గాడ్. కదండి? భూమి యావత్తు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంతమందికి విశ్వాసం లేదు? ఫస్ట్ థింగ్, ప్రభా భూదిగంతల వరకు నన్ను వాడుకో ప్రభా, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నన్ను వాడుకో ప్రభా. ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ గాడ్స్ లిమిట్. హౌ అబౌట్ యూ? దేవుడు ఏం చెప్పాడు? శిష్యులకు ఏం చెప్పాడు? భూదిగంతముల వరకు మీరు నాకు ఒట్టి, నువ్వు గచ్చుబోలిలో గౌలిదొడ్డిలోనే కాదు, మనము ఎక్కడి వరకు వెళ్ళాలంట? ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ వీ షుడ్ రీచ్. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. యు ఆస్క్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాంని దేవుడు చూసినప్పుడు నువ్వు నడవమంటున్నాడు, నువ్వు చూడమంటున్నాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు? 16-17 వచనాలు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. హల్లెలూయా. Now you see God's powerful blessing. లిమిట్స్ ఉన్నాయా? లిమిట్స్ ఉన్నాయా? You will also receive it. Yes. ఎందుకంటే డౌట్ఫుల్గా చెప్తారు. నాకంటే 4 రోజులు జ్వరం వచ్చి పడి నా వాయిస్ అంతా పోయి, మీకేమైందండి? Are you ready to receive it? Yes. I wish I was sitting there and Jesus is preaching here. I will stand up and say, I want to receive it. I want to receive it, Lord. నాకు కావాలి ప్రభా. ఉన్నారు అలాంటి వారు? ఆకలి గల వారిని అంట దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడా లేదా? ఆశ లేకపోతే ఆశీర్వాదం లేదు, మరి ఆకలి లేకపోతే తృప్తి లేదు. మరి యు గెటింగ్ ఇట్? సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, నేను అబ్రహాంని నేను దీవించినట్టుగా నేను నిన్ను విస్తరింపజేయబోచున్నాను. కమ్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్. ఏది నిన్ను ఆపుతుంది? ఏది నిన్ను ఆపేస్తుంది? ఎవరు నిన్ను ఆపుతున్నారు? వాట్ ఇస్ స్టాపింగ్ యూ? హూ ఇస్ స్టాపింగ్ యూ? నిన్ను నీవే ఆపుకుంటున్నావా? ఎడిక్షన్స్ ఉన్నాయా? పాపం ఉందా? హ్యాబిట్స్ ఉన్నాయా? నీ లైఫ్ స్టైల్ బాగాలేదా? లేజినెస్ ఆపుతుందా? సోమరితనం ఆపుతుందా? లేక నీ భయాలు ఉన్నాయా? అమ్మ బాబు, నేను వెళ్తానా? నేను ప్రీచ్ చేయగలుగుతానా? నేనేం పాడగలుగుతానా? నేను ఇది ఒక్కసారి అడుగు ప్రభా, నా బండగొంతే. యు ఆస్క్ గాడ్. కానీ నువ్వు ఏంటి? నీకు లిమిట్స్ లేవు ప్రభా. ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా మార్చగల సమర్థుడా కాదా? అబ్రాహాంని అబ్రహాంగా చేసిన దేవుడు కాడా? చనిపోయిన వారి సహితం దేవుడు లేపడా లేదా?
ఎస్ ఆర్ నో? గుడ్డి వారికి దేవుడు కళ్ళు దయచేశాడా లేదా? దేవుడు దానియేలు లాంటి బాలులకి దేవుడు 10 రెట్ల జ్ఞానం ఇచ్చాడా లేదా? యోసేపు లాంటి బానిసని ప్రైమ్ మినిస్టర్ చేశాడా లేదా? దేవునికి పరిమితి ఉందా ఎక్కడైనా? నెవర్. నో. హీఈస్ జస్ట్ సీయింగ్ వెదర్ యు ఆర్ రెడీ టు రిమూవ్ యువర్ లిమిటేషన్స్. అవును ప్రభా, నేను లేజీగా ఉన్నాను ప్రభా, నా వల్ల కాదనుకుంటున్నాను ప్రభా, నాదంతా అయిపోయింది ప్రభా, మై స్టోరీ ఈజ్ క్లోజ్. నేను ఒక సిస్టర్ మన మధ్యలో బ్యూలా సాక్ష్యం ఎప్పుడు పెట్టింది నా బర్త్డే రోజు, నిన్న చదివాను, అద్భుతంగా అనిపించింది. ఇట్స్ లైక్ షీ లాస్ట్ హోప్, బట్ వెన్ షీ కేమ్ టు సో చర్చ్, దేవుడు ఆమెతో మాట్లాడాడంట. అంతా అయిపోయిందిలే ప్రభా, ఇంకేముంటుంది నాకు అంటే దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ a new thing in your life. Hallelujah. పేతురు జీవితంలో మొదలుపెట్టిన దేవుడు నీ జీవితంలో మొదలు పెడతాడా లేదా? 75 సంవత్సరాలకు అబ్రహాము, నాకు తెలిసి అదే ల్యాండ్లో నా సమాధి పెట్ట ఇక్కడ, నేను ఇక్కడ సిమిట్రీ ఉండాలి, నా పేరు ఇక్కడ ఉండాలి, నా భార్య నేను పక్కనే ఉండాలి అనుకున్న సమయంలో దేవుడు అన్న, లే, గెట్ అప్, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు లాంచ్ అవుట్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి అబ్రామ్, యూ ఆర్ గోయింగ్ టు బి Abraham. Hallelujah. You are going to be the father of your family or father of the nations. Father of the nations. మామూలు హోప్స్ లేవు దేవునికి మన మీద, మనకే లేవు దేవుని మీద హోప్స్, మామూలుగా లేదు. అబ్రామా లే, ముందు నడువు, ఎక్కడ? తూర్పు, దక్షిణ, పడమట, ఉత్తరం. గో వాక్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. నమ్మాడు. మీలాగా లేనే లేడు, నమ్మాడు. నాకు తెలిసి ఎంత ఫాస్ట్గా నడుచుంటాడో నాకు తెలిసి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, పాపం ముసలతను అయినా కూడా ఎంత వేగంగా నడుచుంటాడు. బికాజ్ దేవుడు ఏమన్నాడు, నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. ఇప్పటికీ ఉందా లేదా? ఆ రోజు అబ్రహాం నడిచాడు, ఇప్పుడు కూడా వారి సంతానం నడుస్తున్నారు అదే ప్రాంతంలో. టుడే ద సేమ్ గాడ్ ఇస్ సేయింగ్, మై వర్డ్, అది ఒక్కసారి చెప్పానంటే ఈ సృష్టి యావత్తు లోబడాల్సిందే. ఆకాశం నుండి దేవుని యొక్క ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఆయన మాటకి లోబడాల్సిందే, చేపలు సహితము. హల్లెలూయా. దేవుడు అన్నాడు, పేతురు ఇప్పుడు వల వేయు అన్నాడు. ఓకే, అండ్ ద టైం అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరున్నారు? అవకాశం ఎవరికి దొరికింది? నిజంగా ఎవ్వరు లేరండి. కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు దేవుడు నేను గొప్పగా వాడుకుంటా ఉంటాడు. సో లోకం అందరు నిన్నే చూడడానికి, అందరు చల్లగా అయిపోతారు, అందరు అవకాశం నా వల్ల కాలని బ్యాగులు చదువుకొని వెళ్ళేటప్పుడు దేవుడు అంటే, నువ్వు బ్యాగ్ చదువుకోవడానికి కాదు, నువ్వు ముందుకు లాంచ్ అవుట్ అవ్వు. గెట్ నా వల్ల కాదు, నేను పాపిని, నేను పరిశుద్ధరాలని కాదు, నేను అపవిత్రమైన పెదవుల మధ్యలో ఉన్నానంటే దేవుడు అన్నాడు, ఎవరిని పంపాలి మరి అనుకున్నాడు. యెషయమన్నాడు, అమ్మా ఛాన్స్ నేను వదులుకోవద్దు. యు షుడ్ నాట్ లూజ్ ద ఛాన్స్. టుడే ద సేమ్ ఫాదర్, the same God, the God of universe is looking at you. ఎవరిని పంపాలి, ఎవరిని నేను ఆశీర్వాదపు వారసత్వంలో ఉంచాలి, ఎవరిని నేను దీవించాలి, మంచి ఆర్గనైజేషన్స్ ఇన్ ఫ్యూచర్ రావాలి, హైదరాబాద్ కదిలిపోవాలి, చరిత్ర మారిపోవాలి. ఎవరున్నారన్నప్పుడు ప్రభా నేనైతే కాను, నాకు అంత హార్డ్ వర్క్ రాదు, నేను చాలా లేజీ అంటే దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ దాట్. సో మరి ఎవరిని చూసి నేర్చుకోమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళా. దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్ అంటారు, చీమలు ఇండస్ట్రియలిస్ట్. గాడ్ ఇస్ సెయింగ్ గో దేర్ అండ్ లర్న్. గాడ్ ఈజ్ లాంచింగ్ సంబడి ఫ్రమ్ దిస్ చర్చ్. దేవుడు ఎవరినో లాంచ్ అవుట్ చేయబోతున్నాడు, వారి బిజినెస్ లాంచ్ అవ్వబోతుంది. ఈ యొక్క ట్విన్ సిటీసే కాదు, బూదిగంతలని చెప్పాలి. మన లిమిట్ ఏంటి? బూదిగంతల వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ వెస్ట్. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, మనకేం గుర్తుండాలి? మనం అది చూస్తూ ఉంటాం కదా, ఏంటది? కంపాస్. మనం చూసినప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. లార్డ్ లాంచ్ మీ. ఏమని చెప్పాలి? లాంచ్ మీ. నమ్ముట నీ వల్ల అయితే, నువ్వు నమ్మితే చాలు నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు. యేసయ్య కాలి నడకతో దేవుడు అద్భుతాలు చేశాడు. భూమి అంతటినంతా కూడా దేవుడు ఏం చేశాడు? క్రీస్తు శకం చేసేసాడు. హల్లెలూయా. అండ్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు నాకు బిడ్డవైతే, నువ్వు నాకు కుమారుడు అయితే, పేతురు యు ఆర్ అ ఫెయిలియర్, యు ఫెయిల్డ్ మెనీ టైమ్స్. కానీ పేతురు నేను చెప్పింది చెయ్యి,
చేశాడా పేతురు? చేశాడు. ఫిలిప్ని అడుగుతాడు, ఫిలిప్ ఎలా తేవాలి ఫిలిప్, ఎంతమందికి ఎలాగ భోజనం తేయాలంటే ఫిలిప్ ఏం చేశాడు? ఇండియన్ మెంటాలిటీ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ చేస్తుంది. నాకు వచ్చిన శాలరీ ఇంత, మనకున్న డబ్బు ఇంత, మనకున్న కాయిన్స్ ఇంత, మనకు మిగిలిన ఇంత మిగిలిన, మనకి యూనో లాజిక్స్ కాదు. దేవునికి లాజిక్స్ పనిచే. దేవుడు ఏమని చూస్తున్నాడంటే చెప్పింది చెప్పినట్టు చేసేవారు ఉన్నట్లయితే వారి ద్వారా దేవుడు భూమిని తల క్రిందులు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. అది స్త్రీ అయినా పర్వాలేదు, పురుషుడైనా పర్వాలేదు, చంటి బావైనా పర్వాలేదు, పెద్ద వృద్ధుడైనా పర్వాలేదు. దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? దేవుడు అంటున్నాడు చూడండి, మోషేని దేవుడు వాడుకున్నప్పుడు మోషే అంటున్నాడు నేను నోటి మాంద్యము కలవాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? ఫరోకి దేవుడుగా చేశాడు. చేశాడా లేదా? ఫరోకి దేవుడుగా చేశాడు. అవునా కదా? ఓకే. తర్వాత ఇజ్రాయెల్ అన్నాడు నువ్వా? హూ మేడ్ యు అ లీడర్ అన్నాడు కదండి. ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నారు? హూ మేడ్ యు అ లీడర్ ఫర్ అస్ అన్నాడు. హూ మేడ్ హిమ్? ఎవరు చేశారు? గాడ్. దేవుడు చేశాడా లేదా? ఎస్. అప్పుడు ఆయనకు అగేన్స్ట్గా మాట్లాడిన సొంత అక్క మిరియాం, సొంత అన్న అహరోన్ దేవుడికి అర్థించాడా లేదా? అందరు ప్రవక్తలతో నేను ఎలా మాట్లాడతాను? దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా. కానీ నేను మోషేతో ఎలా మాట్లాడతానో ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్పాడా లేదా? డూ యు నో వెన్ యు ఆర్ అ ఫెయిలియర్? మోషే ఎవరు? మర్డరర్. మోషే ఎవరు? మర్డరర్. కోపిష్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన మిక్కిలి సాత్వికుడిగా చేశాడా? గొప్ప లీడర్గా చేశాడా లేదా? ఆజ్ఞలు ఆయన ద్వారా వచ్చాయా లేదా? దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. కానీ నువ్వేం చెప్పాలంటే అవును నేను కోపిష్నే ప్రభా నన్ను వాడుకోకు అని చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి? ప్రభా అపార్థుడను, పాపిని, కానీ నీవు నన్ను గొప్పగా వాడుకో ప్రభా. చూడండి పేతురు లైఫ్లో మనం వెళ్తే, పేతురు లూకాసు వార్త 5వ అధ్యాయము, నీ మాట చొప్పున నేను వలలు వేతునని చెప్పిన తర్వాత వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చెప్పండి ఎన్ని చేపలు పట్టారు? విస్తారమైన చేపలు. నా స్వరం కంటే మీ స్వరం గొప్పగా ఉంటుందని నాది ఆల్రెడీ ఎనర్జీ అయిపోతుంది. చెప్పండి విస్తారమైన చేపలు అని చెప్పండి. విస్తారమైన చేపలు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు? చూద్దాం అనుకున్నాడు. కానీ ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? వలలు అయితే వేసాడు. తీసేటప్పుడు ఎన్ని వచ్చాయి అంటే జీసస్కి సీజన్స్ ఉన్నాయా? లేవు. జీసస్కి అవుట్ ఆఫ్ టైంలో పనిచేస్తాడా? పనిచేస్తాడు. ఆయనకు టైం లిమిట్ ఉందా? లేదు. ఆయనకు స్పేస్ లిమిట్ ఉందా? లేదు. ఆయన ఎక్కడి నుండి అయినా పైనుండి అయినా మన్నాను కురిపించగలుగుతాడా? చేయగలుగుతాడు. కింద నుండి చేపలను తీసుకురాగలుగుతాడా? అడుగు భాగంలో ఉన్న అనేకమైన చేపల్ని పై వరకు తీసుకురాగలుగుతాడా? అంటే దేవునికి లిమిట్ లేదు. నీకెందుకు ఉండాలి? ఎస్, యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ గాడ్ ఇస్ సేయింగ్ విస్తారమైన చేపలు పట్టిరి. ఏదైతే నా వల్ల జరగలేదు అనుకున్నాడో అదే దేవుడు నీ ద్వారా, నువ్వు ఆయనకు లోబడితే నీ ద్వారానే జరిగిస్తాడు. హల్లెలూయా. అమ్మో ఆ మేనేజర్ వల్లే నేను ఉండలేకపోతున్నా అంటే దేవుడు అన్నాడు అంతకంటే ఎక్కువగా నేను నిన్ను చేయగలుగుతాను. నమ్ముతావా? కెన్ యూ బిలీవ్ ఇట్? ఎస్. అందుచేత వారి వలలో పిగిలిపోవచ్చుండగా అప్పుడు పేతురు చూడండి మామూలు డైలాగ్ కొట్టాడు. వారు వేరొక దోణిలోనున్న తమ 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపో, నేను పాప, గో అవే ఫ్రమ్ మీ, నేను పాపాత్ముడు, ఐ డోంట్ డిజర్వ్ యువర్ బ్లెస్సింగ్ అన్నాడా? మనవలే అంటున్నాడా? ఇది నాకు జరుగుతుందా? నేను 10th క్లాస్ వరకు ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టమని దేవుడు చెప్తున్నాడు. నేను పెట్టగలుగుతారా? మీకు ఆర్గనైజేషన్ ఉంది కదా, మీకేం కావాలి చెప్పండి. కమ్ ఆన్, డోంట్ బి లిమిటెడ్. వాట్ డూ వాంట్? షౌట్, గట్టిగా చెప్పండి. సేవకురాలు, మామూలు సేవకురాలా? గొప్ప సేవకురాలు అవుతావా? నీకు ఎన్ని లిమిట్స్ ఉన్నా అవుతావా? ఎస్. ఎనీబడి మోర్ హూ కెన్ సే లైక్ దట్? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన ఆమెనని ముద్ర వేస్తున్నాడు. కమన్ ఎనీబడి. నా వినపడలే. హీ వాంట్స్ టు బికమ్ అ మిలియనర్. God can make you a you want to become a billionaire. God can make you that.
ఎస్, నువ్వు లేచి వెళ్ళాలి. మరి నువ్వు యూ హ్యావ్ టు సే, వెన్ గాడ్ సేస్, దేవుడు అంటాడు ఓకే నువ్వు బిలియనర్, ఓకే చేస్తాను, ఓకే. కానీ దేవుడు అంటాడు నీకు పరిమితులు ఉండకూడదు. నేను చూపించే దేశానికి వెళ్ళాలి, వద్దన వాళ్ళు వద్దనుకోవాలి, బంధువులు విడిచిపెట్టాలి. నేను చేయగలుగుతావు అంటే చేస్తా ప్రభు, నువ్వు ముందుకెళ్తే బహు ధనవంతుడిగా చేసిన అబ్రహాంని దేవుడు నిన్ను కూడా చేయనుగాక. హల్లెలూయా. ఇంకా వన్ మోర్ లాస్ట్, యూ వాంట్ టు బీ అ బిజినెస్ మ్యాగ్నెట్. ఎస్. సో వీరందరూ విశ్వాసంతో చెప్తున్నారు. మీరు మనసులో అయినా చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటున్నారా? ఇక్కడ పేతురు, హీ వాజ్ అ ఫెయిలియర్ యాజ్ అ ఫిషర్మెన్. ఓకే, మనము ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఒక్కసారి ప్రభా నా దోణిలో అడుగుపెట్టు ప్రభా, నువ్వు చెప్పింది నేను చేస్తాను అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన చెప్తాడు, నీకు బోధిస్తాడు. ఈరోజు మీరు అందరు చెప్పారు, ఈరోజు మీరు అందరు ఏం చేయాలి? ఫస్ట్ ఆయన బోధ వినాలి. ఆయన బోధలో నీకు డైరెక్షన్ ఉంది. అర్థమవుతుందా? ఆయన బోధలో మీకు ఏముంది? డైరెక్షన్. వెన్ గాడ్ గివ్స్ యూ ద డైరెక్షన్, నువ్వేం చేయాలి? ఆయనకు లోబడాలి. అప్పుడు దేవుడు అంటాడు ఇప్పుడు లాంచ్ అవుట్. రాత్రి కాదు. బిజినెస్ మనం అనుకుంటాం, బిజినెస్ మీరు చూడండి, బిజినెస్ జ్యువెలరీ స్టోర్స్ అని ఒక ఏరియాలో ఉంటాయి కదండి. ఎస్, సూపర్ మార్కెట్స్ అన్నీ ఒక ఏరియా, అన్నీ ఒక్కొక్క చోట దొరికితే బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు లాజిక్స్ అలా పనిచేయం. కొన్నిసార్లు దేవుడు అక్కడ పెట్టంటాడు, ఇక్కడ అంటాడు. కానీ మనం ఏం చేయాలంటే ప్రభా కాదు, కూడదు, జరగదు అనకూడదు. మనం ఏం చేయాలి? నీ మాట చొప్పున నేను వల వేస్తాను. దేవుడు ఎన్ని వలల నిండా చేపలు ఇచ్చాడు? 2 వలల నిండా పిగిలిపోయేంతగా దేవుడు, 2 వలలు కూడా కాదు, 2 దోణలు ఉంది వాక్యంలో. సైగలు చేశారంట, 2 దోణలు కదండి. ఈ దోణే కాకుండా ఇంకో దోణను రమ్మని చెప్పారంట. అంతగా విస్తరింపచేస్తాడు. అయితే పేతురు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, లార్డ్ ఐ డోంట్ డిజర్వ్ దిస్ బ్లెస్సింగ్, వెళ్ళిపో, లీవ్ మీ అలోన్. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు ఏమంటాడు తెలుసండి? 9వ వచనములో, ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు ఎవరిని పట్టుకుంటావు? మనుషులను పట్టు వాడై ఉండవు సీమోన్ అని దేవుడు చెప్పాడు. దేవునికి లిమిట్ ఉందండి. చేపలకే నువ్వు ఆశ్చర్యపడిపోతున్నావు. నిన్ను ఎంత గొప్ప చేయబోచున్నానో, మనుషులు పట్టేంతగా, మనుషులు గుర్తించేంతగా, మనుషులకు నీవు ఎలా ఉండబోచున్నావు? ద రాక్ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడను. దేవుడు ఆయనను ఏం చేశాడు? పోపుగా చేశాడు. పాపాత్ముడు ఏం చేశాడండి? పోపుగా చేశాడు. హీ మేడ్ హిమ్ ద రాక్ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. టుడే గాడ్ కెన్ ఆల్సో డూ దట్ విత్ యూ. ఇస్ ద హోలీ స్పిరిట్ టాకింగ్? యేసయ్య కంట యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో, జీసస్ హ్యాడ్ అ స్పిరిట్ వితౌట్ మెజర్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ మాట. యేసయ్య దగ్గర చూడండి, ఫర్ ద వన్ హూమ్ గాడ్ హ్యాస్ సెంట్ స్పీక్స్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, ఫర్ గాడ్ గివ్స్ ద స్పిరిట్ వితౌట్ లిమిట్. చెప్పండి, వితౌట్ లిమిట్. వితౌట్ లిమిట్. తెలుగులో చదవండి అన్నమాట. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, దేవుడు తను పంపిన వారికి ఎటువంటి ఆత్మనిస్తాడో? కొలత లేకుండా ఆత్మనిస్తున్నాడు. అంటే కొలత, ఆయన ఆత్మ ఎంత బలమైనది కదండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రామిస్డ్ గిఫ్ట్ దట్ గాడ్ ప్రామిస్డ్ అంటే హోలీ స్పిరిట్ కదండి. అంటే అంతకంటే పెద్ద గిఫ్ట్ ఈ లోకంలో ఏదియో లేదు. మరి అంత పెద్ద గిఫ్టే దేవుడు కొలత లేకుండా నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వడా? అందుకే పేతురు అడిగింది ఫస్ట్ దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయనని పాపాత్ముడిని ఏం చేశాడు? పేతురు చేశాడు. సంగమునకు రాయిగా చేశాడు, ది రాక్ ఆఫ్ ద చర్చ్. పేతురు మాట్లాడితే వేరుగా ఉండేది. శిష్యులందరూ సైలెంట్, మిగతా అపోస్తలులందరూ సైలెంట్. 3000 మంది 5000 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పేతురు ఇలాగ మాట్లాడుతుండగా వింటుండగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. బాప్తిజం ఇచ్చాడు. వేల మందికి బాప్తిజం ఇచ్చాడు పేతురు. 1000 మందికి బాప్తిజం ఇచ్చాడు. హీ వాజ్ సచ్ అ బిజీ అపోస్టల్. ఆయన అనుకుని ఉంటాడు, ప్రభా నేను అబద్ధాలు చెప్పాను, నేను బొంకాను. యేసయ్య అద్భుతాలు చూసిన తర్వాత, యేసయ్య సేవకుడుగా పిలుచుకున్న తర్వాత కూడా, మనుషులు పట్టే జాలడుగా చేసిన తర్వాత కూడా పేతురు తప్పిపోయాడా లేదా? యేసయ్యని మరి యేసయ్య విషయంలో ఆయన తప్పిపోయాడా లేదా?
అబద్ధాలు చెప్పాడా లేదా? అయినా ఒక్కసారి పశ్చాత్తపడిన తర్వాత దేవుడు ఏం చేశాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను ఏం చేయమంటున్నాడు? మేపుము అంటున్నాడు. 3 సార్లు అబద్ధాలు చెప్పిన పేతురు దగ్గరికి 3 సార్లు యేసే వచ్చి నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పాడు. టుడే గాడ్ ఇస్ సేయింగ్, నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, లిసన్ టు గాడ్ అంతే. ఓకే, దేవుడు అంటున్నాడు, నువ్వు చూడు అబ్రహామా, నేను నిన్ను విస్తరింపచేస్తాను. కమ్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్. ఏది నిన్ను ఆపుతుందో, ఏ విషయంలో నువ్వు బలహీనుడుగా ఉన్నావో, ఏ విషయంలో నా వల్ల కాదు అనుకుంటున్నావో, ప్రభా ఒక్క మాట సెలవివ్వు. నేను యోసేపు వలె దేశానికే నేను ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి ప్రభా. హాస్ గాడ్, దేవుని అడగండి. ఎబ్బేసి అడిగాడు కదా, ప్రభా నా సరిహద్దులను విశాలం, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. దేవుడు ఏం చేస్తాడు? ఆయనని సహోదరుల కంటే గనుడుగా దేవుడు ఆయనని చేయలేదా? మోషేని లీడర్గా చేయలేదా? మీకు ఎంతమంది జక్కయ్య తెలుసండి? తెలుసా? ఆయన ఎలాంటి వాడు అని ఉంది బైబిల్లో? పొట్టివాడు, సుంకరి. ఆయన ఎలాంటి వాడు? పొట్టివాడు అని ఉంది. కానీ ఆయనకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? నజరేయుడైన యేసయ్యని నేరుగా చూడాలనే ఆశ ఉంది. ఓకే, ఏం చేశాడు? నేను పొట్టివాడు, నాకు కనపడదు, ఇంట్లో కూర్చుంటా అన్నాడా? ఆయన ఏం చేశాడు? ట్రై చేస్తూ ఉన్నాడు. అందరూ చెట్టంత ఎత్తుగా ఉన్నారు. ఓకే, యేసయ్య కనీసము కనపడలేదు. ఆయన ఒక్కడే ఒక పని చేశాడు. అంతమంది అందరూ యేసయ్యతో నడుస్తూ ఉంటుండగా, ఓకే, ఆయన ఒక్కడు ఒక పని చేశాడు. ఏం చేశాడు? చెట్టెక్కాడు. ఓకే, చెట్టెక్కాడు. నేను షార్ట్ కదా, నాకు కనబడదు కదా, నేను ఏం చూస్తాను అనుకోలేదు. ఆయన ఏం చేశాడు? హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ లిమిట్స్. ఓకే, చెట్టెక్కిన జక్కయ్యని మనుషులు చూసారా? యేసయ్య చూసాడా? ఎవరు చూడాలా వారు చూసారా? ఎస్, అంటే జీసస్ లుక్స్ ఎట్ దోస్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆఫ్ దేర్ లిమిటేషన్స్, హూ ఆర్ బ్రేకింగ్ దేర్ లిమిటేషన్. అవును, నాకు నత్తే, అయినా దేవా నువ్వు నన్ను మోసే వల్ల వాడుకుంటున్నావు. అర్థమవుతుందా? అవును, నేను పొట్టివాడనే, నన్ను ఎవరు చూస్తారంటే దేవుడు అంటాడు, నిన్ను గొప్పగా నేను వాడుకుంటాను. నీకెంతమందికి తెలుసు కాలు చేతులు లేని వాడు? ఓకే, దేవుడు ఆయనను గొప్పగా వాడుకుంటున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? దేవునికి లిమిట్స్ ఉన్నాయా? అంటే నువ్వు నేను నిక్కు కంటే అంత బలహీనురాలనేమి కాను కదా. కెన్ గాడ్ యూజ్ మీ ఆల్సో? 10 గంటల వరకు దేవుడు సాక్షిగా నిలబెట్టగలుగుతాడా లేదా? భూమి యావత్తు, దేవుడు అంటున్నాడు కదా, దీనులకు నేను నా భూమి యావత్తుని నేను స్వాస్థ్యంగా ఇస్తాను అంటున్నాడు. నువ్వు నమ్మాలి, ఆ వాగ్దానం నమ్మాలి. ప్రభా ఇది నువ్వు నాకు ఇస్తున్నావు. ఓకే, సో ఎక్కడు పైనుంచి చూస్తున్నాడు. యేసయ్యను చూసి జక్కయ్య కిందికి రమ్మని, అమ్మో యేసయ్య నన్ను తిట్టేస్తాను అనుకున్నాడా? ఆయన ఏం చేశాడు? దేవుడు చెప్పిన వెంటనే కిందికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే, నీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను అన్నాడు. ఎవరైనా అడుగుతారండి? నీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను అని అడుగుతారా? జక్కయ్య చేర్చుకున్నాడు. ఏం చేశాడు జక్కయ్య? సంతోషంగా యేసయ్యని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత మంచిగా జక్కయ్య తింటా ఉన్నాడు. జక్కయ్య ఎవరు? పాపాత్ముడు కదా. ఎస్, డిసానెస్ట్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ గుడ్ మ్యాన్. డిసానెస్ట్, లంచగొండితనం అంటారు కదా, లంచాలు తీసుకున్నాడు. ఓకే, దేవుడు ఆయనతో కలిసి కూర్చొని, జక్కయ్య నువ్వు మారాలి అని అన్నాడు. కూర్చొని భోజనం చేస్తూ ఉంటున్నప్పుడు జక్కయ్య అంటున్నాడు, నేడు జక్కయ్య మీ ఇంటికి రక్షణ వచ్చిందనగానే జక్కయ్య అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడంటే, ప్రభా నేను ఏదైతే తీసుకున్నానో హీ చేంజ్డ్ హిమ్సెల్ఫ్, అండ్ నేడు ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. జక్కయ్య చెట్టు ఎక్కకపోతే, రక్తస్రావం గల స్త్రీ, అమ్మో నేను పురుషుల మధ్యలో తిరగకూడదు, నాకు రక్తస్రావం ఉంది కాబట్టి నేను మనుషుల మధ్యలో ఉండకూడదు అని ఇంట్లో కూర్చున్నట్లయితే, 18 ఏళ్ళ నుండి నడుము వంగిపోయిన స్త్రీ నేను ఆలయానికి రాలేను అన్నట్లయితే, మీకు అర్థమైందా? హౌ మెనీ ఇయర్స్ షీ వాజ్ బెంట్? 18 years. 18 సంవత్సరాలు వంగిపోయింది, నడుము వంగిపోయిన స్త్రీ. మనకైతే ఎంత త్వరగా వంకలు చెప్తాం కదా, అమ్మ వర్షం వచ్చింది, ఈరోజు ఇంట్లోనే కూర్చొని లైవ్ చూద్దాం అనుకుంటాం. ఆ నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడికి వచ్చిందంట? ఆమె ఎక్కడో కూర్చుంది. ఎవరిని చూస్తాడంట దేవుడు? ఎక్కడో కూర్చున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఏం చేశాడు? స్వస్థపడ కూర్చున్నావు అంటే, అవును ప్రభా అన్నది. దేవుడు ఏమన్నాడు? అమ్మా నువ్వు లేచి, ఏమన్నాడు?
నువ్వు నడవమన్నాడు. ఆమె ఏం చేసింది తెలుసా అండి? నేను లేవలేను కదా అనలేదు. ఆమె ఏం చేసింది? అలా చెప్పిన వెంటనే నడుమును కాస్త స్ట్రైట్ చేసి షీ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లిమిట్స్. యు గెటింగ్ ఇట్? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఎన్ని ఏళ్ళ నుండి? 38 సంవత్సరాల నుండి రోగాశయం మీద ఉన్నాడు. ఓకే, హౌ మెనీ ఇయర్స్? 38 ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 38 years. ఏంజల్ ప్రతిసారి దేవదూత వచ్చి కోనేరుని ప్రతి సంవత్సరం కలుపుతుంది. కానీ 38 సంవత్సరాల వరకు ఆయనకి ఎటువంటి అద్భుతమో జరగలేదు. ఎవరు వెతుకుంటూ వచ్చారు ఆయనని? మన ఫెయిలియర్స్లో ఎవరు వెతుకుంటూ వస్తూ ఉంటారు? మనం బలహీనలుగా ఉన్నప్పుడు ఎవరు వెతుకుంటూ వస్తారు? పేతురు ఏమి దొరకనప్పుడు ఎవరు వెతుకుంటూ ఆయన దోణలో ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య వచ్చినాడు. నీ జీవితంలో కూడా దేవుడు వస్తున్నాడు. వేర్ ఎవర్ యూ ఫెయిల్డ్, జీసస్ ఇస్ కమింగ్ టు యువర్ హౌస్. జీసస్ ఇస్ కమింగ్ టు యువర్ బోట్. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడికి ఎవరు వస్తున్నారు? నీ బెడ్ దగ్గరికి ఎవరు వస్తున్నాడు? యేసయ్య వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా? 7వ వచనం చదవండి. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, యేసయ్య హీ కెన్ డూ సంథింగ్ అండి. ఆయన లేపచ్చు, ఇలా ముట్టచ్చు, చేయొచ్చు. యు గెటింగ్ ఇట్? మీకు అర్థమవుతుందా? ఇక్కడ 4వ వచనం ఒకసారి చదవండి. నేను ముగిస్తానండి 5 minutes. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎంతో కాలం నుండి ఆయన అలా వ్యాధి గాలి పడి ఉన్నాడని దేవుడు చూచి అనే మాట చదవండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి కాలము నుండి. దేవుడు ఎప్పుడు చూస్తాడు మనల్ని? మనం పడి ఉన్నప్పుడు ఎవరు చూస్తారు? ఎవ్వరు చూడరు, యేసయ్య తప్పితే. మనం పడిపోతున్నప్పుడు దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే దేవుడు చూస్తాడు. ఎందుకంటే పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయే వారందరినీ లేవనెత్తవాడు ఆయనే కదండి, ఆయనే కదా. కాబట్టి ఆయన పడి ఉంటాడు. ఆయన చూచి వాడు అప్పటికి ఎంతకాలం నుండి? బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని దేవునికి తెలుసు. బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నావా? అదే స్టాగ్నెంట్ జీవితమా? అదే చాలని జీతమా? అదే అప్పులా? అదే ఇల్లా? అదే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పెంచబోతున్నాను, నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను, నేను నిన్ను విస్తరింప చేయబోతున్నాను. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఆర్ యు రెడీ? నువ్వు లేచి నడవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు లేచి నీ యొద్దకు వచ్చాడు ఈరోజు. ఈ మాటలు చెప్పడానికి దేవుడు ఈరోజు నన్ను లేపి నన్ను పంపించి ఉన్నాడు. ఐ వాజ్ ఇన్ నో మూడ్ టు కమ్ టుడే, బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ సెండింగ్ యూ టు టాక్ టు ద పీపుల్ అండ్ సే, నువ్వు బహుకాలము పడి ఉంటా నేను చూచాను. ఎన్నో ఏళ్ళ నుంచి యూఆర్ డూయింగ్ ద సేమ్. అదే పాపం చేస్తున్నావు, అదే అడిక్షన్లో ఉన్నావు, అదే బలహీనతలో ఉన్నావు, అదే అప్పుల్లో ఉన్నావు, అదే విషయంలో పడిపోతున్నావు, అదే విషయంలో బాధపడుతున్నావు, అదే విషయం నిన్ను ఏం చేస్తూ ఉంటుంది? బాధ కలిగిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, బహుకాలం నుండి ఆ స్థితిలో ఉండట చూచి దేవుడు ఏమంటున్నాడు? స్వస్థపడగోరుచున్నావా? ఎందుకు ఐ వాంట్ టు హీల్ యూ అనొచ్చు కదండి. వై గాడ్ ఈజ్ ఆస్కింగ్ అ క్వశ్చన్? గాడ్ విల్ ఓన్లీ హీల్ వెన్ యూ ఆర్ రెడీ టు బీ హీల్డ్. యు గెటింగ్ ఇట్? ప్రభా యేసయ్య నేను స్వస్థపడగోర్చున్నాను అని చెప్పగలం. సిద్ధ మనసు కలిగి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆర్ యు రెడీ? Are you ready? Are you ready to walk north, east, west, south? Are you ready to capture the nations? Yes. Are you ready? దేవుడు అంటున్నాడు, నీవు సిద్ధ మనసు కలిగి ఉండి యెషయావలే నువ్వు చెప్పగలను. ఎవరిని పంపాలంటే నేనున్నాను, చిత్తగించము ప్రభు, నేనున్నాను ప్రభు అన్నాడు. ఈరోజు దేవుడు నిలబడి ఎవరినో ఒకరు బాగా బ్లెస్ చేయాలని అనిపిస్తుందని దేవుడు అనుకుంటున్నప్పుడు ఎవరు ఉండాలి? నేను ఉండాలి. ఎవరు ఉండాలి? ప్రభా. ఆయన అంటున్నాడు, అవును ప్రభా అని అనకముందు అంటున్నాడు 7వ వచనంలో వంకలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరు లేడు గనుక. ఎవరు లేరంటే ఎవరు లేరు? కనీసం ఆయనను దించడానికి, కోనేటిలో దించడానికి నాకు ఎవడును లేడు. నీకు కూడా ఎవరు లేరా? నీకు సహాయం చేసేవారు ఎవరు లేరా? ఎస్, నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావా? నీ వలలు నువ్వే కడుక్కుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ దోణనే ఎక్కి నీ జీవితంలో ఎటువంటి మలుపు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేనంత విస్తారాన్ని నువ్వు చూడబోచున్నావు. ఇఫ్ యు ఆర్ రెడీ టు బీ ఇన్ దట్ పొజిషన్ వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఓకే, ఎవరు లేను కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా అనుకున్నావా? నాకంటే ముందుగా వాళ్ళకి జాబ్స్, నాకంటే ముందుగా పెళ్ళిళ్ళు అవుతాయి,
నాకంటే ముందుగా పిల్లలు కంటున్నా, నాకంటే ముందుగా అన్ని శుభకార్యాలు జరుగుతాను. దేవుడు ఎవరిని చూస్తారు? నీకంటే ముందుగా వెళ్ళే వారిని కాదు, పడిపోయిన వారిని దేవుడు చూస్తాడు. బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నవా, దేవుడు నిన్ను చూసి ఈరోజు దేవుడు వచ్చాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు. ఆయన ఎలా లేస్తాడండి? ఎంతకాలం నుండి పడి ఉన్నాడు? 3 నెలల 3 ఏళ్ళ 38 ఏండ్లు. ఇఫ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ మంత్స్ ఇట్స్ లైక్ హండ్రెడ్స్. ఓకే, 38 ఏండ్ల నుండి అదే స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? చచ్చిపడిపోతాడు కదండి. దేవుడు అంటున్నాడు లే అంటున్నాడు, లాంచ్ అవుట్ అంటున్నాడు. సమ్టైమ్స్ మనంతట మనము ఈరోజు వాక్య సారాంశం అదే, ద జిస్ట్ ఆఫ్ ద మెసేజ్ ఇస్ దిస్. ఏంటంటే దేవుడు అన్నాడు, ఐ వాంట్ టు గ్రో యూ అప్, ఐ వాంట్ టు బ్లెస్ యూ బియాండ్ యువర్ థింకింగ్. ఓకే, నువ్వు అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే చెప్పండి అత్యధికముగా. చెప్పండి, అధికం అని ఉందా? అత్యధికంగా నేను నిన్ను దీవించబోచున్నాడు. అంటే నువ్వు అడుగుతున్న వాటికంటే కూడా, ఊహించుకోండి, నువ్వు ఊహించుకున్న వాటికంటే కూడా మోర్ దాన్ యూ ఇమాజిన్. గాడ్స్ థాట్స్ ఆర్ గ్రేటర్, బిగ్గర్ దాన్ యూ కదండి. సో దేవుడు అంటున్నాడు, నేను అలాగ నేను చేయబోచున్నాను, కాబట్టి నువ్వు ఒకటే చేయాలి, నీవు లేచి నీ పరువు పెట్టుకొని నీ కంఫర్ట్ జోన్లో నుండి నీవు నడువు. ఆయన ఏం చేశాడు? 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. వెంటనే వాడు ఏం చేశాడు అంటే, ప్రభా నేను ఎట్లా నడుస్తాను అనలేదు, లేవు అనగానే, నువ్వు లేచి అనగానే లేవాలని లేస్తున్నాడు పాపం. దెన్ వాడ్ వెంటనే ఇచ్చాడంట. ఏమిచ్చాడు? 38 years ఈజ్ ఈక్వల్ టు 30 seconds కూడా కాదు, ఫ్రాక్షన్ మిల్లీ సెకండ్స్లో దేవుడు ఏం చేశాడు? స్వస్థతను దేవుడు దయచేశాడు. తన పరుపెత్తుకొని ఏం చేశాడు? నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆర్ యూ గోయింగ్ హోమ్ లైక్ దిస్ టుడే? ఆర్ యూ గోయింగ్ టు బీ హీల్డ్ వైల్ గోయింగ్ హోమ్? ఎస్. ఆర్ యూ గోయింగ్ టు బీ బ్లెస్డ్ వైల్ గోయింగ్ హోమ్? నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనుకోవాలి. ఈరోజు ఊత పదం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆఫ్ ద లిమిట్, ఆఫ్ ద లిమిట్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్. నీకు పరిమితులు ఉన్నాయి, నీకు వీక్నెసెస్ ఉన్నాయి, నీకు ఫ్లాస్ ఉన్నాయి, నీకు ఎన్నో తప్పిదాలు చేసావు, ఎన్నో ఫెయిలియర్స్ చూసావు. మేబీ యు ఆర్ ద డల్లెస్ట్ పర్సన్ ఇన్ యువర్ కంపెనీ. మేబీ పీపుల్ హేట్ యూ, నేను ఎవరు ఇష్టపడరు. మేబీ నీ జీవితంలో ఫుల్ బ్లెస్సింగ్ నువ్వు ఎప్పుడు చూడలేదేమో. నేను విదిన్ 1, 2, 3 అనగానే నీవు లేచి అనే మాట. ఓకే, వెన్ ఐ సే 1, 2, 3 నువ్వు లేచి అనగానే 1, 2, 3 నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నువ్వు నడిచేద్దాము. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. లార్డ్ యు ఆర్ గివింగ్ మీ దట్ బ్లెస్సింగ్. You are giving. I am ready Lord. I am ready Jesus. I am ready right now. I am going faster Lord. ఇప్పటి వరకు నేను బహుకాలం నుండి నేను అంతే ఉన్నాను. నాకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ ఈరోజు సమస్తము సాధ్యపరిచే దేవుడు నాకున్నాడు, నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడు. నేను నడవబోచున్నాను. పడి ఉన్న చోట నేను పడిపోయి ఉండలేను. నేను నడుస్తున్నాను, నేను పరిగెత్తుతున్నాను. Come on, anybody rises here? Any eagle rises here? Any eagle rises here? అయ్యా నేను ఎలాగ నడవబోచున్నాను? God is saying, యెషయా 40, యెషయా 40, 29, 30, 31. Come on, let us all read. Isaiah chapter 40 verse 29 onwards. అందరం కలిసి చదువుదాం. Come on. Be ready to soar. Soar అంటే ఏంటి తెలుసా అండి? చాలామందికి ఇంగ్లీష్లో SOAR అంటే తెలియదండి. ఓకే, సోర్ హై అంటే, ఎప్పుడైనా ఈగల్ని మీరు చూసారా? పావురాన్ని చూసారా? కాకిని చూసారా? పైకి ఎగిరేటప్పుడు పట్టలాడుకుంటూ వెళ్తుంది. ఈగల్, పక్షిరాజు ఎలా వెళ్తుంది? ఈజీ, 2 రెక్కలు మొత్తం చాపేస్తుంది, చక్కగా గ్లైడ్ అవ్వకుండా వెళ్తుంది, పైకి వెళ్ళిపోతుంది. తుఫాను పైకి వెళ్ళిపోతుంది, ఆకాశం పైకి వెళ్ళిపోతుంది, మేఘాల పైకి వెళ్ళిపోతుంది. ఎంత ఈజీ కదా? దేవుడు నీ రెక్కలుగా ఉంటే నీకు కూడా ఈజీ కాదా? ఇజంట్ ఇట్ ఈజీ ఫర్ యూ?
లెట్ us all read. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన్నే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయన్నే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎన్నిసార్లు తొట్టిల్లినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఇప్పటికైనా యెహోవా కొరకు ఎదురు చూడము. ఆయన వస్తున్నాడు, నీకేమిస్తాడు? నూతన బలం. కమాన్ రీడ్. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. Are we running? Are we running? Are we flying? సొమ్మసిల్లక నడిచిపోదురు.